పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ప్రచారానికి వెళ్లే ముందు తెలంగాణ గాంధీ భవన్ లో మా ప్రతినిధి హరీష్ లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ హరీష్, చెప్పండి అప్డేట్స్ అంటే అసలు సభ ఎలా ఉండబోతోంది, ప్రజలు ఎలా ఆకర్షించబోతున్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రచారాలకు ముమ్మరం చేసిన క్రమం కావచ్చు, గతంలో బస్ యాత్రలు కావచ్చు, 2 విడతలుగా బస్ యాత్రలు చేసింది. ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ సభలు కూడా నిర్వహిస్తున్న సందర్భం కావచ్చు. ఏదైతే ఇప్పటికే కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక రోజులో 3 నియోజకవర్గాలను చుట్టేస్తూ సభలు నిర్వహిస్తున్నారు, ప్రచారాలు నిర్వహిస్తున్న క్రమం కనిపిస్తుంది. దానికి ధీటుగా కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభలు నిర్వహిస్తున్న క్రమం అంటే నిన్నటి నుంచి కూడా ఈ నెల 11వ తేదీ వరకు కూడా బహిరంగ సభలు ఉన్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా నియోజకవర్గాలు ఒక్కొక్క రోజు 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ బహిరంగ సభ కావచ్చు, కార్నర్ మీటింగ్ కావచ్చు, పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉన్న నేపథ్యం కావచ్చు, అగ్రనేతలు వస్తున్న నేపథ్యం. ఇప్పటికే సంబంధించి కూడా నిన్న ఏదైతే గద్వాల్ నిన్న మక్తలు అలంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి కూడా అలంపూర్ మక్తలు నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన నేపథ్యం కావచ్చు. ఈరోజు మరికాసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నంలో ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ కావచ్చు, అలాగే ఖానాపూర్కి సంబంధించి జైరాబాద్కి సంబంధించి కూడా 3 బహిరంగ సభలు ఈరోజు ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేసే క్రమం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించి కూడా కంది శ్రీనివాసరెడ్డి అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అక్కడ మిగతా ఏదైతే మీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రియాంక గాంధీ సభలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమం. కంది శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాతనే కూడా కాంగ్రెస్ పార్టీకి భారీగా చేరికలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గతంలో ప్రియాంక గాంధీ బీజేపీ పార్టీని వదిలి ప్రియాంక గాంధీ సమక్షంలో కంది శ్రీనివాసరెడ్డి చేరడం జరిగింది. ప్రధానంగా చేరిక మొదలు కూడా క్షేత్రస్థాయిలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజాసేవ భవన్ వేదిక కూడా ప్రజలకు సేవ చేస్తున్న క్రమం కావచ్చు. అదైతే నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపే విధంగా కూడా ప్రచారాలు చేసిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందన్న కూడా అంటే టికెట్ కన్ఫర్మేషన్ లేకుండా కూడా కంది శ్రీనివాసరెడ్డి అక్కడ ప్రచారాలు చేసిన ముమ్మరం కావచ్చు. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యతిరేకించిన క్రమం కావచ్చు. అక్కడ ప్రచారాలను కూడా అధికార పార్టీ అడ్డుకున్న క్రమం కావచ్చు. ప్రధానంగా కంది శ్రీనివాసరెడ్డి తర్వాత కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన క్రమం కావచ్చు. అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగిన నేపథ్యం కావచ్చు, గ్రాఫ్ పెరిగిన నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా బీజేపీ నుంచి కూడా అగ్రనేతలు వస్తున్న క్రమం కావచ్చు. పూర్తిగా ఏదైతే ప్రచారాలకు సంబంధించి కూడా ఈరోజు ఆదిలాబాద్ ప్రత్యేకంగా నిలవడదు. ఎందుకంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి బహిరంగ సభ ఉండబోతుంది. అక్కడ పూర్తిగా అక్కడ ఏదైతే ఆదిలాబాద్కు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసిన నేపథ్యం కావచ్చు. ఏదైతే పీసీసీ చీఫ్ బర్త్డేకి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలతో పాటుగా కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గాన్ని ఏదైతే ఇప్పటికే 3 పర్యాయాలుగా కూడా జోగురామన్ అక్కడ ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమం కావచ్చు. అధికార పార్టీకి సంబంధించి కూడా అక్కడ పథకాలు కావచ్చు ఇంతవరకు అంటే ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కంది శ్రీనివాసరెడ్డి ఎత్తి చూపిన పరిస్థితి. ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఆదివాసులకు సంబంధించిన పోడు భూముల పట్టాలు కావచ్చు పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యం కావచ్చు. 3 పర్యాలు కూడా జోగురామన్ అక్కడ నియోజకవర్గాలకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయబోతుంది, ఆదిలాబాద్ సంబంధించిన కూడా పూర్తిగా అక్కడ ఆదివాసులు అధికంగా ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే పేదరికానికి సంబంధించి కూడా ఆదిలాబాద్ కొంతమేర అక్కడ ప్రాబల్యం ఉన్న నేపథ్యం కావచ్చు. వాటన్నిటిని కూడా ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా అక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. వర్షాకాలంలో వరదలు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళని దగ్గరుండి ఆదుకోవడం కావచ్చు. అలాగే పౌష్టికాహారం కోసం కుక్కర్ల పంపిణీ కావచ్చు గతంలో అడ్డుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైతే వైఫల్యం చెందాయో వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా కూడా 6 గ్యారంటీలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 3 డిక్లరేషన్లు ఇంకా మరో 2 డిక్లరేషన్లు వస్తున్న క్రమం కావచ్చు. పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి పెద్దపీట వేయబోతున్న నేపథ్యం కావచ్చు. ఈరోజు పీసీసీ చీఫ్ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గాలకు పలు అంశాలు కూడా చెప్పే క్రమం కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే ఆ పోడు భూముల పట్టాలకు సంబంధించి కూడా పూర్తిగా 12 లక్షల ఎకరాలకు పైగా కూడా పోడు భూముల పట్టాలు ఉన్నాయి ప్రభుత్వం గురించిన నేపథ్యంలో 4 లక్షలకు సంబంధించిన పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆదివాసులకు కూడా
ప్రత్యేకంగా కొన్ని ఏదైతే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం కనిపిస్తుంది. బహిరంగ సభ వేదికైన పిసిసి చీఫ్ ఈరోజు ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా పూర్తి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. గత కొన్ని నెలలకు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఉంటారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఆ ప్రజలకు సంబంధించి కూడా ఏదైతే గతంలో డబుల్ బెడ్రూమ్ల పేరుతో దళిత బంధు విషయంలో కూడా కమిషన్లకు తెరపడ్డ నేపథ్యం కావచ్చు. తాజాగా రీసెంట్గా మనం చూసాం, ఏదైతే దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆదిలాబాద్కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, స్వయంగా సీఎం కేసీఆర్ పైన లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలాంటి అన్నిటిని కూడా ప్రజా వ్యతిరేక వైఫల్యాన్నింటిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గత కొన్ని నెలలుగా కూడా ఎత్తి చూపిస్తున్న పరిస్థితి, ప్రజలంతా కూడా కంది శ్రీనివాసరెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలను తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు, మహిళలకు సంబంధించి ఏదైతే మహాలక్ష్మి కావచ్చు, మిగతా రైతులకు సంబంధించి రైతు భరోసా, యూత్కి సంబంధించి యువ వికాసంలో కావచ్చు, చేయూత పథకం ద్వారా కూడా 4000 పెన్షన్తో పాటు ఇంకా మరికొన్ని అంశాలు రాబోతున్నాయి. ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం, యూత్కి సంబంధించి యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం, అంటే మరోసారి మైనార్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా రేపు సంబంధించి కూడా రేపు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటున్న నేపథ్యం, దీంట్లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే 10వ తేదీన కామారెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కామారెడ్డికి సంబంధించి కూడా అక్కడ బహిరంగ సభ ఉంటుంది. దానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య రాబోతున్నారు. అక్కడ బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అలాగే 11వ తేదీన కూడా బెల్లంపల్లి, అలాగే రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో ఈ బహిరంగ సభలు ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ రాబోతున్న క్రమం, ఇప్పటికే పలు నియోజకవర్గాలను చుట్టేస్తున్న క్రమం కావచ్చు. ఈరోజు 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఆదిలాబాద్లో ఈరోజు ఆ బహిరంగ సభల్లో కావచ్చు, అక్కడ ఏదైతే అభ్యర్థికి సంబంధించి కూడా పూర్తిగా ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే బస్ యాత్ర కూడా ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా బస్ యాత్ర కొనసాగిన క్రమం కావచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి, ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే ఫోకస్ చేసిన నేపథ్యం, ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తామన్నట్టుగా కూడా ప్రకటిస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు కూడా పలు అంశాలు కూడా కీలకమైన అంశాలతో కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆదిలాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్టంటే ఇప్పటికే అన్ని పథకాలు ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 24 గంటల విద్యుత్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటిలో వైఫల్యాలు జరిగాయి. ప్రజలే ఎత్తి చూపిస్తున్న పరిస్థితి. అక్కడ భూములన్నిటికీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏదైతే అధికార పార్టీ నేతలంతా కూడా పథకాలలో వాళ్ళ అనుసరులే ఉంటున్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని ప్రజలే వ్యతిరేకిస్తున్న క్రమం, అక్కడ అధికార పార్టీకి సంబంధించి కూడా ప్రచారం కొనసాగుతున్న క్రమంలో కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న క్రమం కావచ్చు, వాళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితులు చూస్తున్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు తీసుకొచ్చిందో, రైతు 3 డిక్లరేషన్లతో పాటు మరో 2 డిక్లరేషన్లు తీసుకురాబోతుంది. దాన్ని విస్తృతంగా కూడా ఈరోజు ఆదిలాబాద్లో ప్రచారాలు చేసిన క్రమం కనిపిస్తుంది. దానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సభా వేదిక కూడా ఆదిలాబాద్ ప్రజలకు మరికొన్ని సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోయి వాటికి ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు పూర్తిగా ఎత్తి చూపే విధంగా కూడా ఏదైతే ప్రచార కార్యక్రమాలు కావచ్చు, అగ్రనేతలంతా వస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ వచ్చిన క్రమం, ఖర్గే వచ్చిన నేపథ్యం కావచ్చు. మరోమారు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య రాబోతున్న నేపథ్యం, తర్వాత 2వ విడత తర్వాత కూడా పూర్తిగా అగ్రనేతలంతా కూడా తెలంగాణకు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కావచ్చు. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది, గ్యారంటీ కార్డు పంపిణీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మీకు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేస్తామన్నట్టుగా కూడా గ్యారంటీ కార్డు పంపిణీ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఆదిలాబాద్కు సంబంధించి కూడా ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన నేపథ్యం, అక్కడ గ్యారంటీ కార్డులను ప్రజలకు చెప్పే నేపథ్యం కావచ్చు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది, గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి మహిళా సంక్షేమం కావచ్చు, రైతులకు సంబంధించి రైతు డిక్లరేషన్లు పలు అంశాలతో కూడా అక్కడ నియోజకవర్గాలకు వివరిస్తున్న క్రమం ఉన్నది. పెద్ద ఎత్తున చూడొచ్చు. కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్కి సంబంధించి కూడా పూర్తిగా రైట్. అయితే హరీష్ ఇప్పుడు చూసుకుంటే ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన ఫైనల్ లిస్ట్ ఏమైనా ఖరారు చేసే అవకాశం ఉందంటారు? చార్ట్ షీట్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చార్ట్ షీట్లు వేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేల ప్రజా వ్యతిరేకత కావచ్చు, ఎమ్మెల్యేల వైఫల్యాలు కావచ్చు, ఎమ్మెల్యే అయితే గతంలో ఎన్నికల ముందు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు
ఇప్పుడు ఎంతవరకు నెరవేరపైన కూడా పూర్తిగా ఇక్కడ ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇదే ఏదైతే ఆ సభా వేదికగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా ఆ ఎమ్మెల్యేల వైఫల్యాల పైన కూడా ప్రజలకు ఎత్తి చూపే విధంగా కూడా ఈరోజు ప్రసంగం ఉండబోతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఆదివాసులు ఎక్కువ ఉన్న క్రమం కావచ్చు, అక్కడ ఇంకా పేదరిక సంబంధించిన కూడా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే అక్కడ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా ఇప్పటివరకు అక్కడ ఇంప్లిమెంట్ చేయని నేపథ్యం. వీటన్నిటిని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ రూపంలో నమోదు చేసింది. అక్కడ ఎమ్మెల్యే పైన కూడా అక్కడ గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరిన పైన కూడా పూర్తిగా నివేదిక సిద్ధం చేసింది. దాన్ని పిసిసి చీఫ్ ఈరోజు ఆ సభా వేదిక కూడా ప్రజలకు వివరించే నేపథ్యం కావచ్చు. ఆదిలాబాద్ ప్రజలకు సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం ఏందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 90 రోజుల్లో ఆదిలాబాద్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటుగా ఈ 6 గ్యారెంటీలు అలాగే ఆ డిక్లరేషన్లు 5 డిక్లరేషన్లు కూడా అనేక అంశాలు మొదటిగా పెద్ద అవకాశం కల్పించే అంశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పిసిసి చీఫ్ బర్త్డే కాబట్టి ఆదిలాబాద్ ప్రజలకు మరికొన్ని వరాలు కురిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాను డెవలప్మెంట్ చేసే అంశాలతో కూడిన ప్రసంగంలో ఉండబోతున్న నేపథ్యం. ఇప్పటికే ఆ నివేదికలు కూడా సిద్ధం చేసిన నేపథ్యం కావచ్చు. నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా జోగు రామన్న అక్కడ 3 పర్యాలుగా 15 సంవత్సరాలుగా కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు ఏదైతే పథకాలకు కూడా పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యం కావచ్చు, ఆ భూముల అన్యాక్రాంతం కావచ్చు, పోడు భూముల పట్టాలకు ఆదివాసులకు పంచని నేపథ్యం కావచ్చు, అక్కడ డబుల్ బెడ్రూమ్ల పంచని నేపథ్యం కావచ్చు, దళిత బంధువులు కమిషన్లో తెర మీదకి వచ్చిన నేపథ్యం. స్వయంగా భోగురామన్న అంచనాలే దళిత బంధువులు కమిషన్ తీసుకుంటున్నట్టుగా కూడా ఏదైతే చెప్పిన నేపథ్యం కావచ్చు. వాటన్నిటిని కూడా ఎత్తి చూపే విధంగా కూడా ఈరోజు ఆ బహిరంగ సభ ఉండబోతుంది. దానికి పెద్ద ఎత్తున కూడా సమీకరణలు జరుగుతున్నాయి. దాదాపుగా 40 నుంచి 50 వేల మంది జన సమీకరణ నేపథ్యం కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగిన నేపథ్యం. మొత్తంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా ఈరోజు ఏదైతే బహిరంగ సభ వేదిక కూడా ఆదిలాబాద్ సంక్షేమానికి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.